అందుకే క్రొత్త నిబంధన ఏమైనా డీకోడ్ చేసిందో తెలుసా? ఇది ఒక చీకటి ప్రపంచం, డార్క్ యూనివర్స్ అన్నారు. డార్క్ యూనివర్స్ అయిపోయింది ఈ ప్రపంచం. చూడండి, అన్ని చేసే పనులన్నీ దయ్యపు పనులు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు లేదో. నేను రాత్రి కారులో వెళుతూ ఈ డార్క్ యూనివర్స్, ఇప్పుడు లేటెస్ట్ కామెడీ ఏంటో తెలుసునా? డార్క్ కామెడీ అంట. డార్క్ కామెడీ. ఏం కామెడీ? డార్క్ కామెడీ అంటే ఏంటో తెలుసా? అమ్మా నాన్న సంసారం చేసుకుంటే, బాగా వినాలి, అమ్మా నాన్న సంసారం చేసుకుంటే అమ్మా నాన్న శృంగారం మీద జోకులు వేసుకోవడం డార్క్ కామెడీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదో, అలాంటి బుద్ధిహీనమైన సంసారం మీద బుద్ధిహీనమైన పనికి మాలిన ఒక ఎదవ ఆ అమ్మ నాన్న మీద జోకేస్తే, వాళ్ళ అమ్మ నాన్న బెడ్రూములు ఉన్నవాడు, ఆ అమ్మ నాన్న బెడ్రూములు ఉంటే వాళ్ళ అమ్మ నాన్న మీద జోకులేస్తే, అలాంటి ఎదవకి ఈ ప్రధానమంత్రి గారు ఉత్తమ గ్రహీత అవార్డు ఇచ్చారు తెలుసా? డార్క్ యూనివర్స్. మీరు చూడండి, ఇప్పుడున్న ప్రధానమంత్రి అట, అతగాడట ఆధ్యాత్మిక జీవితం కొరకు యూట్యూబ్లో పాటుపడుతున్నాడని అలాంటి ఎదవకట ఉత్తమ గ్రహీత అవార్డు ఇచ్చారట. అమ్మ నాన్న మీద జోకులు. ఆ మధ్య చూసారా, ఆ పనికి మాలినాడు ఎవడో ఉన్నాడు, చిన్న పిల్ల ముందుంటే వాళ్ళ నాన్న బెల్ట్లో కూర్చోబెట్టి ఆ పిల్లని ఇలా ఊపడానికి వస్తుంటే ఆ చిన్న పిల్లకి వాళ్ళ నాన్నకి శృంగారం అనే ఒక డార్క్ కామెడీ చేశారండి. జైలు వేశారు ఎదవని. మీరు చూసారు లేదో? అరే ఇలాంటివి ఏంటంటే మీరు చూడండి, ఆడవారు యొక్క బాగా వినాలి, చావుల మీద జోకులు వేయడం డెవిల్ కామెడీ అంటారు దీన్ని. ఇంటర్నెట్లో ఇంకొక నెట్ ఉంది, ఆ నెట్ పేరు ఏంటో తెలుసా? డార్క్ నెట్ అంటారు దాన్ని. మీరు వెళ్ళి చూడండి, ఈ బెంగళూరులో, ఈ హైదరాబాద్లో చదువుతున్న, ఈ ఉద్యోగాలు చేస్తున్న యంగ్స్టర్స్ అందరూ దేని చూస్తూ పరిగెడుతున్నారు తెలుసా? అడల్ట్ కామెడీకి పరిగెడుతున్నారు. ఈ కామెడీ కావాలంట, దయ్యాల కామెడీ కావాలంటే సిగ్గు బాధ్యత విలువలు లేకుండా ఎంత పచ్చిగా మాట్లాడితే అది కామెడీ అంట. మళ్ళీ చెప్తున్నాను, డీసో గాడి గుడ్డు షో, జబర్దస్తి, చెత్త చెదారం ఇవన్నీ ఏ జోన్లోకి వస్తాయి చెప్పనా? ఇదంతా డార్క్ షో. మరి చెప్తున్నాను, డార్క్ షో. మీరు పిల్లలతో చూసారంటే ఎగిరిపోతారు. మీరు ఏమనుకుంటున్నారు? వాడు ఏ జోకులు వేస్తున్నాడు? ఎదవలు అందరూ ఉన్నారు నడుతాను, వాళ్ళు నా మీద కేసు వేసినా పర్లేదండి. వాళ్ళు ఏ జోకులు వేస్తున్నారు తెలుసా? భార్యల మీద జోకులు, బిడ్డల మీద జోకులు, డబుల్ మీనింగ్ జోకులు, అక్రమ సంబంధం మీద జోకులు, పనికి మాలిన స్కిట్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, పనికి మాలిన చెత్త అంతా నడుతాను. ఇదంతా వ్యవస్థ దేంతో వస్తుంది? దెయ్యం పట్టింది ఈ ప్రపంచానికి, దురాత్మ పట్టింది ఈ ప్రపంచానికి. అందుకే ఎక్కడ చూడండి ఆడ లక్షణాలు కనబడతాయి. ఒక నవ్వుకోవడంలో ఆహ్లాదకరం లేదు, ఒక చక్కటి దృశ్యాన్ని చూడడానికి ఎక్కడ చూడండి సెక్స్ 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 నిండిపోయింది కామ వికారంతో. దయ్యం పట్టింది ఈ ప్రపంచానికి. అందుకని చెప్తున్నాను, ఈ ప్రపంచానికి హడల్డ్ కామెడీయే, డార్క్ కామెడీ నచ్చింది ఈ ప్రపంచానికి. సినిమాలు చూసారా, ఒక్క పద్ధతి అయిన మాట ఉందా? డబుల్ మీనింగ్ మాట అవి హిట్ అయిపోతున్నాయి ఈ మధ్య. అదేదో పాట వచ్చింది, ఊ మీద పాటేటండి, ఆ మీద పాటేటండి. అంతకుముందు ఆ అంటే ఏదో చెప్పారు, ఇప్పుడు ఆ ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఊ అంటున్నాడు, వచ్చి కిసిక్క మాట, చెత్త అంతా నేర్పిస్తున్నారు ఇప్పుడు. ఈ దరిద్ర మాటలకు మళ్ళీ ఉత్తమ గ్రహతలలో చెత్త అంతా వేస్తున్నారు, నడుతున్నాయి. ఈ ఇండస్ట్రీ ఏదైతే ఇండస్ట్రీ, నాకు భయం నేను చెప్తున్నాను, ఈ పనికి మాలిన ఇండస్ట్రీ మీద ఎవరైనా ఫైట్ చేస్తే బాగుండండి, బ్యాన్ చేస్తే బాగుండండి, ఉత్తమ చిత్రాలు తీయండి అని చెప్పేవాడు ఉంటే బాగుండండి. ఆ ఇండస్ట్రీకి నడుతున్నాను, ఆ ఇండస్ట్రీకి ఒకప్పుడు ఒక విలువలు ఉండేవేమో, ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి దయ్యం పట్టింది. యూట్యూబ్లో ఇలాంటి అలర్ట్ కామెడీ చేస్తున్నవాడికి దయ్యం పట్టింది, దరిద్రం పట్టింది. ఇలాంటి ప్రపంచానికి దేవుడు మరి చెప్తాడు, తీర్పు తీర్చడానికి రాబోతుందంటే ఎక్కడెక్కడ దయ్యం చేత ఏ అవస్థ నడిపిస్తుందో ఆ అవస్థలకి దేవుడు మళ్ళీ తీర్పు తీర్చడానికి రాబోతుంది. అంటే ఐగుప్తులో వికృత చర్యలు, ఐగుప్తులో కూడా ఆ వాయు వరుసలు లేవు. అబ్రహాం భార్యను ఎత్తుకుపోతారు, అక్కడికి వెళితే ఎత్తుకున్నాయా? ఐగుప్తిలో పొరుగోడు భార్యను ఎత్తుకుపోతారు, వావి వరుసలు లేవు. ఆడింట్లో గీడు దూరుతాడు, ఈడింట్లో ఆడ దూరుతాడు. డెవలప్మెంట్ అంటే సేమ్ ఐగుప్తి ఎలా ఉందో చెప్పండి, ఇప్పుడు ప్రపంచం అలాగ ఉంది. ఆ రోజు ఐగుప్తికి ఎలాగైతే తీర్పు తీర్చాడో ఈ ప్రపంచాన్ని కూడా అలాగే తీర్పు తీరుస్తున్నాడు. అంటే ఐగుప్తి పరిస్థితులు ఎలా ఉన్నాయో, వావి వరస, బాధ్యత, సంసారం, పెద్దోడు చిన్నోడు ఉన్నాయా? ఆ యోసేపు మీద కన్నేసింది వావి వరుసలు ఉన్నాయా?
ఐగుప్తి ఎలా ఉందో సేమ్ ప్రపంచం అలా వచ్చింది. ఇప్పుడు ఐగుప్తిని వదలని దేవుడు ప్రపంచమంతా ఐగుప్తి అయితే వదులుతాడా చెప్పండి? మళ్ళీ కత్తేసుకొస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తీర్పు తెచ్చడానికి రాబోతున్నాడు, మళ్ళీ నరకబడడానికి వస్తున్నాడు దేవుడు. ఎలాంటి టైంలో బాగా వినాలి. ఐగుప్తిలో ఆ దేవతలను ఆరాధించిన వారందరినీ దేవుడు ఎలాగైతే హతము చేశాడో, ఇశ్రాయేలును కూడా ఎలాగైతే వదలన్నాడో, ఈరోజు నిన్ను నన్ను మనందరినీ వదలాలి అంటే మళ్ళీ పస్కా జరగాలి. ఇప్పుడు ఏ పస్కా? గొర్రెల మన దగ్గర కనిపోతారు. మళ్ళీ పస్కా జరగాలంటే మేకల మన దగ్గర పోయి ఏడాది మేక ఉందా అని అడుగుతారు. ఇప్పుడు గొర్రె మారింది, మేక మారింది, ఒక పస్కా, పాస్ అవర్ అని ఒక విషయం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగింది, ఎక్కడ జరిగిందంటే మీకు బైబిల్ థీమ్ అర్థమైతే టైం అయింది కనుక నేను చెప్పేస్తున్నాను. ఏమర్థమైందంటే మన కొరింథీ పత్రిక చెప్తాడు, ఒకసారి చూడండి. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఏంటట ఆ పస్కా చేస్తున్నప్పుడు ఏమన్నాడు? పులిసిన పిండి ఉండకూడదు, పులిసిన రొట్టె తినకూడదు, నాణ్యమైన రొట్టె తినాలన్నారు. ఇప్పుడు ఏమంటో తెలుసు? పులిసిన పిండి మీలో ఉండకూడదు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మళ్ళీ బాగా వినాలి, ఒక నిర్దోషమైన పస్కా జరగాలట. అక్కడ క్వాలిటీస్ ఏం చెప్పాడు తెలుసా? అక్కడ క్వాలిటీ చెప్పాడు చూడండి. పస్కా టైంలో ఏముండాలి? మీ కుటుంబాన్ని అంతటికి గొర్రె పిల్ల ఉండాలి. ఆ గొర్రె పిల్ల ఎవరో తెలుసా? ఈ నాశనమైపోతని ప్రపంచానికి కుటుంబాన్ని రక్షించే ఒకే ఒక్క గొర్రె పిల్ల, లోక పాపాలను మోసుకొని పోయే గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల పేరు నజరేయుడైన యేసుడు. ఈ ప్రపంచానికి మళ్ళీ తీర్పు జరుగుతున్నప్పుడు నువ్వు నీ బిడ్డలతో సహా బతకాలంటే నీకు గొర్రె పిల్ల అవసరం. ఆ గొర్రె పిల్ల పేరు నజరేయుడైన యేసు. ఆయన నువ్వు దగ్గర తెచ్చుకోవాలి. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన నిర్దోషమైన వాడు. అందుకే ఈ పిలాతు, అందుకే ఈ రాజులు ఏమంటారు తెలుసా? ఆయన యందు నాకు ఏ దోషము చెప్పండి కనబడ. అంటే దాని అర్థం ఏంటి? ఆయన నిర్దోషమైన వాడు. ఆ గొర్రె పిల్ల నిర్దోషమైనది. ఆ గొర్రె పిల్లలో ఏ పాపం లేదు. అందుకే సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారు తెలుసా? ఆ గవర్నర్ ఇస్తున్నాడు. ఏమని? ఆయన నిర్దోషమైన వాడు, ఆయన యందు నాకు ఏ లోపం కనబడలేదంటే నిజమైన గొర్రె పిల్ల. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే 14వ రోజు ఆ గొర్రె పిల్ల సాయంకాలం అని చనిపోవాలి. మీరు హిస్టరీ తిరిగేసుకొని టైం లేదు కానీ నేను చెప్పట్లేదు. సరిగ్గా యేసుప్రభు పస్కా టైంలో ఎన్నో రోజు చచ్చిపోయాడు తెలుసా? 14వ రోజు చచ్చిపోయాడు. ఏ టైంకి చనిపోయాడు తెలుసా? మీకు సువార్తలు చేస్తే అర్థమవుద్ది. సాయంకాలం చెప్పండి 3 గంటలకు చనిపోయాడు. సేమ్ ఉంది చూడండి. నిర్దోషమైన వాడు 14వ రోజు చనిపోయాడు. ఏ మచ్చ లేనివాడు. ఇంకా చదువుతుంటే మనకు అర్థమవుద్ది, సాయంకాలం అందే చనిపోయాడు. ఇంకా ఏముంది? ఆయన ఎక్కడా పులియలేదు, ఆయన ఎక్కడా పులిసి పెట్టిన వాడిగా మారలేదు. అంటే ఇప్పుడు బాగా వినండి. ఆ రోజు ఇలాంటి నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకుని ఆ రక్తము అడ్డు కమ్ముకి నిలువు కమ్ముకి రాసుకుంటే మరణదూత పాపం చేసిన ఇశ్రాయేలు మీద నుంచి ఏమేం చెప్పండి? దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేఘాల మీద దేవుడు రాబోతున్నాడు. ఇప్పుడు నువ్వు నీ బిడ్డలతో బతకాలి అంటే నీకు ఒకే ఒక్క దిక్కు, ఆ గొర్రెపిల్ల రక్తంలో కడుక్కోవలసిందే. ఇక ఏరే దిక్కు లేదు.